So ma dividend, taxation of dividend, very important. Fourth chapter is the taxation of dividend and deemed dividend. ఫస్ట్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు డెఫినేషన్స్, అసలు కంపెనీ ఏంటి సార్ అంటే, సార్ ఈ కంపెనీ ఈజ్ ద కంపెనీ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 అని చదువుకున్నాం. కంపెనీస్ యాక్ట్లో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ దే ఆర్ 3 types ఆఫ్ కంపెనీస్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇండియన్ కంపెనీ. ద కంపెనీ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇన్ ఇండియా. ఏ కంపెనీ అయితే ఇండియాలో ఇన్కార్పొరేట్ అవుతుందో యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013, దట్ ఈజ్ ఇండియన్ కంపెనీ. దెన్ వాట్ ఈస్ డొమెస్టిక్ కంపెనీ? Every Indian company is a domestic company, no doubt. And also, foreign company may be the domestic company. ఎప్పుడు ఫారెన్ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అయింది? ఎప్పుడు ఫారెన్ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అయింది? when it arranged the payment of dividend in India, make its arrangement of payment of dividend in India, then it becomes a domestic company. So next one is a foreign company, which is not a domestic company, is a foreign company as per Income Tax Act 1960. So I made a statement, ఏం చేస్తున్నాను నేను, ఇది రైట్ రాంగ్ చెప్పాలి, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్? సో ఆల్ ఇండియన్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్. కరెక్ట్. ఆల్ డొమెస్టిక్ కంపెనీస్ ఆర్ ఇండియన్ కంపెనీస్. May not be. ఆల్ డొమెస్టిక్ కంపెనీస్ ఆర్ ఇండియన్ కంపెనీస్. ఇన్కరెక్ట్, బికాస్ ఫారెన్ కంపెనీస్ కూడా ఉండొచ్చు కదా. ఫారెన్ కంపెనీ ఈజ్ నాట్ ఇండియన్ కంపెనీ. ఆల్ ఫారెన్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్. కరెక్టా ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్. కొన్ని మాత్రమే డొమెస్టిక్ కంపెనీ అవ్వచ్చు. టాక్సబిలిటీ ఆఫ్ డివిడెండ్. డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీ taxable in the hands of shareholder at a normal tax rates. A special rate or normal tax rate? Normal tax rate. ఎవరి హ్యాండ్స్లో taxable అవుతుంది? షేర్ హోల్డర్ హ్యాండ్స్లో taxable అవుతుంది. ఒకప్పుడు కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అవన్నీ పే చేయాల్సి వచ్చి, అదంతా లేదు. taxable in the hands of షేర్ హోల్డర్. ఒకప్పుడు ఇది ఎగ్జామ్టెడ్. ఆల్రెడీ కంపెనీ ట్యాక్స్ కట్టేది కాబట్టి షేర్ హోల్డర్ హ్యాండ్స్లో ఎగ్జామ్టెడ్ అయ్యేది. ఆల్రెడీ కంపెనీ ట్యాక్స్ కట్టడం అంటే మీనింగ్ కంపెనీ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కాదు, డివిడెండ్ మీద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ షేర్ హోల్డర్ బదులు, అంటే టీడీఎస్ లాగా. ఇప్పుడు అలా కాదు, షేర్ హోల్డరే ట్యాక్స్ కట్. ఫైనల్ డివిడెండ్. సార్ వాట్ ఈస్ దిస్ ఫైనల్ డివిడెండ్ అంటే, ఎవ్రీ ఇయర్ ఏజిఎంలో ఏదైతే ఇష్యూ చేస్తారో దాన్నే ఫైనల్ డివిడెండ్ అంటారమ్మా. ఈ ఫైనల్ డివిడెండ్ ఏ ఇయర్లో టాక్సబిలిటీ పేమెంట్ అంటే మన షేర్ హోల్డర్కి పే చేసిన ఇయర్లో టాక్సబుల్లా, డిక్లేర్ చేసిన ఇయర్లో టాక్సబుల్లా, రిసీవ్ చేసుకున్న ఇయర్లో టాక్సబుల్లా సార్ అంటే, ద ఫైనల్ డివిడెండ్ ఈస్ టాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ఏజిఎం. డీమ్డ్ డివిడెండ్. సార్ డీమ్డ్ డివిడెండ్ అనేది సడన్గా మనకి ఇంకా తర్వాత వస్తుందమ్మా. ఈ పర్టికులర్ కేసెస్లో డివిడెండ్ కాదు, నువ్వు షేర్ హోల్డర్కి ఇచ్చావు కాబట్టి ఆ అమౌంట్ కానీ ఆ అసెట్ కానీ ఏదైనా సరే నేను డివిడెండ్ అనుకుంటా. డివిడెండ్ అయితే కాదు, నేను అనుకుంటా. ఆ పర్టికులర్ 2 సబ్సెక్షన్ 22 క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ టి, క్లాస్ డి, ఈ కేసెస్లో డీమ్డ్ డివిడెండ్ వస్తుంది. అది ఎప్పుడు ట్యాక్సబుల్ సార్ అంటే, ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ పెయిడ్ బై ది కంపెనీ. నెక్స్ట్ ఇంటరిమ్ డివిడెండ్, ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ది షేర్ హోల్డర్. ది taxability events. Next note, dividend received by any person from unit located in IFSC on or after 1/4/2017 shall not be taxable in the hands of shareholder. IFSCలో ఏదైనా ఒక కంపెనీ ఉండి, IFSC is like a stock exchange which is not operative. గుజరాత్లో స్టార్ట్ చేస్తారు. ఒకవేళ అది ఆపరేటివ్లోకి వచ్చి అక్కడ నుంచి నీకు డివిడెండ్ వచ్చింది అంటే IFSC ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2017 తర్వాత నుంచి అది వస్తుంది కాబట్టి అది ట్యాక్స్ చేయొద్దు అంటున్నారు, టు ఎంకరేజ్ దట్ IFSC. Then very important topics. First part over, dividend, taxation of dividend over. Then next part is a deemed dividend. So what is deemed? It is not dividend. It is the payment made by the company to the shareholder. Payment made by the company to the shareholder, either in a cash or in kind. We treat it as a dividend, even though it is not dividend. We treat it as a dividend in the following case. Enta. In reality, these payments are not dividend, but for the purpose of income tax, they are treated as dividend. అకౌంట్స్లో అయితే డివిడెండ్ కింద రాసుకోవు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మేము డివిడెండ్ అనుకుంటాం అంతే. The objective is to plug out the loopholes in the act.
పోల్స్ ఉన్నాయి, వాటిని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఆ లూప్ హోల్స్ని. దాన్ని ప్లగ్ అవుట్ చేయడానికి ఈ ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చారు. Section 2, subsection 22, class A, when the company distributed assets to the shareholder up to the extent of accumulated profits. కదమ్మా లాస్ట్ క్లాస్లో చెప్తున్నాం, ఏమని చెప్తున్నాం, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. సార్ అంటే ఏంటి సార్, వాట్ ఈస్ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్? సార్ జనరలీ ఇఫ్ ద కంపెనీ డిస్ట్రిబ్యూటింగ్ అసెట్స్ టు ది షేర్ హోల్డర్, అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా ఎవరికి, షేర్ హోల్డర్కి అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, కంపెనీ డిస్ట్రిబ్యూట్ హోల్డర్ ఈ అసెట్స్ సంబంధించి ఈ బ్యాలెన్స్ షీట్లో అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఎంతవరకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, నీకు అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ బ్యాలెన్స్ షీట్లో ఒక 20 lakhs ఉన్నాయి. అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఏంటమ్మా, 20 lakhs ఈజ్ ద ప్రాఫిట్స్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సార్ ఒక పని చేద్దాం, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ని మనం ఏం చేద్దాం అమ్మా, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ని మనం బోనస్ షేర్స్ కింద కన్వర్ట్ చేసే అప్పుడు అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉంటుంది కదా, అంటే క్యాపిటలైజ్ చేద్దాం. ఆ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ని క్యాపిటలైజ్ చేస్తే నేను దాన్ని ఇగ్నోర్ చేస్తాను, క్యాపిటలైజ్ చేయనట్టుగా ఆ ప్రాఫిట్స్ ఉన్నట్టుగా తీసుకొని దాన్ని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా అసెట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ తీసుకుంటాను. సింపుల్ అండ్ స్వీట్. Sir, if you have a distributed assets up to the extent of accumulated profits, whether capitalized or not, we treat it as a dividend. In case of bonus shares, there is no release of assets. So bonus is not a dividend. సార్ బోనస్ షేర్స్గా క్యాపిటలైజ్ చేయటం అనే ప్రాసెస్లో ఇక్కడ ఎసెట్ ఏం లేదు కాబట్టి ఏం పేమెంట్స్ ఏమి షేర్ హోల్డర్కి వెళ్ళట్లేదు. జస్ట్ సో చేంజింగ్ ద అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ టు ది క్యాపిటల్ అంతే. మాత్రం నువ్వు డివిడెండ్ అనొచ్చు చేస్తే డివిడెండ్. Where the assets are distributed under section 22A C, the FMV of the asset as on the date of distribution shall be taken as the for the competition. Assets distribute చేస్తే అసెట్స్ మార్కెట్ వాల్యూ డిస్ట్రిబ్యూట్ చేసిన రోజు మార్కెట్ వాల్యూ ఎంతో అది వాల్యూ తీసుకోవాలి. ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు అనడానికి ఆ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఏ రోజున్న మార్కెట్ వాల్యూ తీసుకోవాలి సార్, డిస్ట్రిబ్యూట్ చేసిన రోజున్న మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. బి ఫర్ బాండ్స్ గుర్తుపెట్టుకోమన్నాను. ఇండియాలో అయితే బాండ్స్ డిబెంచర్స్ అంటారు. డిబెంచర్స్ ఇష్యూ చేసిన, డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి అయితే బోనస్ షేర్స్, డిబెంచర్స్, డిపాజిట్ సర్టిఫికేట్. సార్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే ఇట్ ఈస్ నాట్ అ డీమ్డ్ డివిడెండ్, బట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే దిస్ ఈస్ ద డీమ్డ్ డివిడెండ్. సో మీరు షేర్ హోల్డర్కి అసెట్ ఇస్తుంటే ట్యాక్స్ వేస్తున్నారని మేమేం చేసాం, డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాం, డిపాజిట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాం. దెన్ ఆల్సో అప్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ we treat it as a డీమ్డ్. సార్ సి ఫర్ క్లోజర్ ఆఫ్ ది కంపెనీ, అంటే లిక్విడేషన్ టైంలో అసెట్స్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే, లిక్విడేషన్ టైంలో అసెట్స్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ అప్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ we treat it as a డీమ్డ్. సార్ డి ఫర్ డిక్రీజ్ అంటే రిడక్షన్ అయినా షేర్ క్యాపిటల్. మీరు షేర్ క్యాపిటల్ రిడ్యూస్ చేశారు, డబ్బులు ఇస్తున్నారు షేర్ హోల్డర్కి అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ we treat it as a డి. ఇక్కడ వరకు చెప్పుకున్నాం అమ్మా. సార్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఈ అండ్ డి. ఇప్పుడు డిఫరెన్సెస్తో పాటు ఈని కూడా కవర్ చేద్దాం. ట్రీట్మెంట్ యాజ్ అ డీమ్డ్ డివిడెండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్. ఈలో ఏంటమ్మా, ట్రీటెడ్ యాజ్ అ డీమ్డ్ డివిడెండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్ వెదర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్ అనేది లేదు. సరే ఏబిసిడిలో నువ్వు క్యాపిటలైజ్ చేసినా సరే నేను ఇగ్నోర్ చేస్తాను. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ క్యాపిటలైజ్ చేయడం అంటే ఏంటి, ప్రాఫిట్స్ని బోనస్ షేర్స్ కింద ఇస్తే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ రిజర్వ్స్ జీరో తగ్గిపోతుంది, క్యాపిటల్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ డివిడెండ్ అంటాడు కదా. అప్పుడు ప్రాఫిట్సే లేకుండా క్యాపిటలైజ్ చేస్తే మనకు ట్యాక్స్ పడదు కదా, అది ఇగ్నోర్ చేస్తాడు ఏబిసిడిలో. ఈలో మాత్రం నువ్వు క్యాపిటలైజ్ చేస్తే మాత్రం అది కన్సిడర్ చేసి వదిలేస్తాను. ఎంతవరకు బ్యాలెన్స్ షీట్లో ఉంది అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ అదే చూస్తాను. క్యాపిటలైజ్ చేసింది నేను రివర్స్ చేసి మళ్ళీ కన్సిడర్ చేయాలి ఈలో, అదొక డిఫరెన్స్. పర్టికులర్ ఏబిసిడి అనేది ప్రతి కంపెనీకి అప్లై అవుతుంది, బట్ ఈ మాత్రం ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్కి, అంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్కి అప్లై అవుతుంది. 22E అనేది ఓన్లీ క్లోజ్డ్ కంపెనీస్కి అప్లై అవుతుంది, అంటే ప్రైవేట్ కంపెనీస్కి అప్లై అవుతుంది. చూడలేదు ఈ అంటే ఏంటో చూద్దాం.
సార్ ఈలో ఒక డిఫరెన్స్ ఏంటి, అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఇప్పటి వరకు క్యాపిటలైజేషన్ కన్సిడర్ చేయండి ఆ అమౌంట్ని కూడా అన్నాం. ఇక్కడ మాత్రం క్యాపిటలైజ్ చేసి కన్సిడర్ చేయారు, ఎంతైతే బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్స్ ఉందో అదే తీసుకుంటాం. ఇంకొక డిఫరెన్స్ ఏంటి, 222 ABCD అనేది అన్ని కంపెనీస్కి అప్లై అవుతాయి, వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ అనేది ఓన్లీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్కి అప్లై అవుతాయి, ఓన్లీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్కి అప్లై అవుతుంది. Distribution is treated as so to the extent of accumulated profits. So in case of accumulated loss, the above provision shall not apply. Accumulated profits ఉంటేనే కదా ఈ provisions apply అయ్యేది, లాస్ ఉంటే అవుతుంది. Accumulated profits means reserves created from the P. Capitalized means issue of bonus shares. Capitalized అంటే ఏంటమ్మా, issue of bonus shares. Transfer of capital reserves shall be included in A, B, C ప్రకారం అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ని డిక్రీజ్ చేయడానికి బోనస్ షేర్స్ చేయడం, క్యాపిటల్ రిజర్వ్ క్రియేట్ చేసినా అవన్నీ మళ్ళీ రివర్స్ చేస్తాం, ఎంత అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ సో మాత్రం అది. దెన్ వాట్ ఈస్ 222E? కేర్ఫుల్ ఇప్పుడు చెప్పుకోవాలి. వాట్ ఈస్ 222E? లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ బై క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. వాట్ ఈస్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ బై క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఏంటమ్మా, ఏ ఫర్ ఏ ఏంటి చెప్పండి, షార్ట్ కట్లో చెప్పాలి. 222A ఏంటి షార్ట్ కట్? అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే. 222B ఏంటమ్మా, బాండ్స్ అంటే డిబెంచర్స్ 222C ఏంటమ్మా, క్లోజర్ అంటే లిక్విడేషన్ కంపెనీ లిక్విడేషన్ అయితే. 222D ఏంటమ్మా, డిక్రీజ్ అంటే రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్. 222E ఏంటమ్మా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ సార్ ఏంటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ డయాగ్రామ్ వేసేసి. ప్రైవేట్ కంపెనీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ షేర్ హోల్డర్కి ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. షేర్ హోల్డర్కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. షేర్ హోల్డర్కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ డైరెక్ట్గా ఇస్తుంది సార్ షేర్ హోల్డర్కి. ఇక్కడ షేర్ హోల్డర్ అంటే 10% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉంటేనే. షేర్ హోల్డర్ అంటే 10% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉంటే అతనికి లోన్ ఇస్తుంది. అందుకంటే తక్కువ ఉంటే ఈ ప్రొవిజన్ అసలు అప్లై కాదు. ఇక కంపెనీలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 10% కంటే తక్కువ ఓటింగ్ పవర్ ఉంది, ఈ కంపెనీ లోన్ ఇచ్చింది, దెన్ ఐ విల్ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ డివిడెండ్. ఫస్ట్ కేస్ నెంబర్ 1, 222E. వాట్ ఈస్ 222E? సార్ వెరీ సింపుల్. 222E ఏంటి అంటే సార్ 222E అంటే ఏంటి అంటే సార్ ఇప్పుడు ఒక కంపెనీ ఎక్స్క్లూజివ్లీ ప్రైవేట్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ, మళ్ళీ అన్ని కంపెనీస్ కాదు, షేర్ హోల్డర్కి లోన్ ఇస్తుంది ఆర్ అడ్వాన్స్ ఇస్తుంది. ఈ షేర్ హోల్డర్ మినిమం 10% ఓటింగ్ ఉండాలి, మినిమం 10% ఓటింగ్ ఉండాలి, లోన్ ఇస్తుంది. ఈ లోన్ని నేను డీబీ డివిడెండ్ అంటాను. అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సార్ అసెట్ ఇస్తుంటే ఊరుకోవట్లేదని చెప్పేసి లోన్ ఇస్తుంది, అప్ టు ద ఎక్స్టెంట్ డీబీ డివిడెండ్ అంటాను. అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్. సార్ అసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఊరుకోవట్లేదని డిబెంచర్స్ ఇచ్చాను, అప్పుడు ఊరుకోవట్లేదని. షేర్ క్యాపిటల్ రెడ్యూస్ చేశాను, అప్పుడు ఊరుకోవట్లేదని లోన్ ఇచ్చాను. బట్ ఇక్కడ అసెట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, డిబెంచర్ ఇష్యూ చేయడానికి, క్యాపిటల్ రెడ్యూస్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వడానికి దీనికి చాలా డిఫరెన్స్ ఏంటి. అబోవ్ ఉన్న 3 కేసెస్లో షేర్ హోల్డర్ మళ్ళీ కంపెనీకి తిరిగి ఇవ్వడు. బట్ నువ్వు లోన్ అంటే ఏంటమ్మా, షేర్ హోల్డర్ మళ్ళీ రీపే చేయాలి. అలాంటప్పుడు డివిడెండ్ ఎలా అంటావు నువ్వు? క్వశ్చన్ రైజ్ చేశాడు కదా. అసెట్ అంటే ఇచ్చాను, ఓకే సర్లే డిస్ట్రిబ్యూషన్. లోన్ అంటే నేను ఇచ్చాను మళ్ళీ తీసుకుంటాను కదా, చేయాలి కదా షేర్ హోల్డర్. హౌ కెన్ యూ టేక్ ఇట్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ అండ్ టేకింగ్ ద ట్యాక్స్? దట్ ఈస్ నాట్ ఇన్కమ్ టు ది షేర్ హోల్డర్. లోన్ ఈజ్ నాట్ ఇన్కమ్. ఇన్కమ్ డెఫినేషన్లో ప్రైమరీ మీనింగ్ ఏంటి? ఇన్కమ్ ఈజ్ అ
రెవెన్యూ రిసీట్, ఓన్లీ క్యాపిటల్ రిసీట్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి, మిగతా రెవెన్యూ రిసీట్ అయి ఉండాలి. ఈ ఎక్సెప్షన్స్ అన్నావు సరే, ఎసెట్ ఇచ్చినా సరే, ఎసెట్ క్యాపిటల్ రిసీట్ అయినా సరే డీమ్డ్ డివిడెండ్ అంటున్నావు. డెఫినేషన్ డీమింగ్ రోజున ఎప్పుడు అప్లై చేస్తాను, చెప్పిన డెఫినేషన్ అక్కడ ఏమి సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను అని తీసుకుంటాం. సరే ఒక లాజిక్ ఉంది అక్కడ, ఒప్పుకున్నాం, సైలెంట్ ఉన్నాం. బట్ ఇక్కడ ఏం లాజిక్ ఉంది, లోన్ మళ్ళీ రీపే చేస్తాడు. రీపే చేసినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి డివిడెండ్ మరి రీపే చేసినప్పుడు ఏం చేస్తావు సార్, రీపే చేసినప్పుడు ఏం చేస్తారు అప్పుడు చూద్దాం, అప్పుడు అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు నీవు లోన్ ఇచ్చేటప్పుడు మాత్రం నేను అది అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్, రీపే చేసినప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. సార్ ఓకే, షేర్ హోల్డర్కి లోన్ ఇస్తుంటే డీమ్డ్ డివిడెండ్ అంటున్నాడు కాబట్టి నేను షేర్ హోల్డర్కి లోన్ ఇవ్వను. షేర్ హోల్డర్కి షోలో ఒక మాట చెప్తాను, లోను అంటున్నాను పంచే. షేర్ హోల్డర్ ఎవరు, ప్రైవేట్ కంపెనీ అంటే షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్. ఇప్పుడు ఆ ఓనర్స్ డబ్బులు ఓనర్స్ తీసుకుంటుంటే ఏం చేస్తున్నాడు, కంపెనీ వేరు నువ్వు వేరు అని చెప్పేసి దాని మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నాడు డివిడెండ్ అని చెప్పి. సరే డివిడెండ్ అంటే ట్యాక్స్ వేస్తున్నాడు అని చెప్పేసి లోన్ తీసుకున్నాడు, లోన్ తీసుకున్నా సరే ట్యాక్స్ వేస్తున్నాడు డీమ్డ్ డివిడెండ్ అని. పని చేయి, డమ్మీ కంపెనీ ఒకటి ఫామ్ చేయి. డమ్మీ కంపెనీ కానీ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ, డమ్మీ కంపెనీ కానీ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ ఏఓపి కానీ ఏదో ఒక కన్సర్న్ ఫామ్ చేయి. ఈ తరపున నువ్వే పార్ట్నర్ ఆర్ నువ్వే పర్సన్ షేర్ హోల్డర్, నువ్వే పార్ట్నర్షిప్ పార్ట్నర్, ఏఓపిలో మెంబర్, ఆ పర్టికులర్ కంపెనీ ఆర్ ఫామ్కి లోన్ ఇద్దాం, నువ్వు తీసుకో. డైరెక్ట్గా నీకు ఇస్తుంటే ఏమవుతుంది, డివిడెండ్ అంటే నువ్వేం చేస్తావు, డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు, డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేస్తున్నాను సార్ అంటే ఆ కంపెనీ ఫామ్ ఆర్ ఏఓపి ఎక్సెట్రా వీళ్ళకి, ఫామ్ ఆర్ ఏఓపి ఎక్సెట్రా వీళ్ళకి క్రియేట్ చేయండి. వాళ్ళకి ఏం చేస్తాం సార్ అంటే వాళ్ళకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటావు కాబట్టి, సార్ ఎవరు ఎందులో, కంపెనీలో ఎక్కడ సార్, ఇదిగో ఈ డమ్మీ కంపెనీలో, డమ్మీ అవ్వచ్చు నిజం అవ్వచ్చు, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది సార్ మన షేర్ హోల్డర్కి, ఆ కంపెనీకి లోన్స్ ఇస్తుంటే నువ్వు షేర్ హోల్డర్కి ఇచ్చినట్టుగా తీసుకుంటుంది అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్ డీమ్డ్ డివిడెండ్ అంట. ఆ డోర్ కూడా క్లోజ్ చేశాడు. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఇస్తుంటే అలా చేస్తున్నారని ఇండైరెక్ట్గా వేరే పర్సన్కి, సార్ ఈ ఎస్ఎస్సికి బెనిఫిట్ అయ్యేలాగా, షేర్ హోల్డర్కి బెనిఫిట్ అయ్యేలాగా వేరే పర్సన్కి ఇచ్చిన, వేరే కంపెనీకి ఇచ్చిన, వేరే ఫామ్కి ఇచ్చిన, సార్ ఏఓపికి ఇచ్చిన, వేరే పర్సన్ అంటే ఎవరు సార్, ఏదో పర్సన్కి ఇచ్చావు వేరే పర్సన్కి, కానీ అందులో దానివల్ల బెనిఫిట్ షేర్ హోల్డర్కి ఉంది, మళ్ళీ తిరిగి షేర్ హోల్డర్ దగ్గరకు వస్తుంది ఇండైరెక్ట్గా డీమ్డ్ డివిడెండ్. షేర్ హోల్డర్కి డైరెక్ట్గా లోన్ ఇచ్చినా, ఇండైరెక్ట్గా లోన్ ఇచ్చిన, ఇండైరెక్ట్గా లోన్ ఇవ్వడం ఏంటి, షేర్ హోల్డర్కి సంబంధించిన కంపెనీ, షేర్ హోల్డర్కి సంబంధించిన కంపెనీ ఏంటి, షేర్ హోల్డర్ అందులో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మినిమం 20% కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే, ఫామ్లో మేజర్ పార్ట్నర్ అయితే అంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయితే, ఏఓపిలో మెంబర్ అయినా నేను ఆ షేర్ హోల్డర్ తాలూకా కన్సర్న్ అంటాను దాన్ని, దానికి లోన్ ఇచ్చిన షేర్ హోల్డర్కి ఇచ్చినట్టు తీసుకుంటాను. మేబీ జెన్యున్గా ఇచ్చున్నా సరే ఈ ప్రొవిజన్ అప్లై చేసేస్తాను, క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్కే కదా మరి. సో ఎనీ పర్సన్, ఒక పర్సన్కి ఏదో లోన్ ఇచ్చాం, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ షేర్ హోల్డర్ అవి కూడా తీసుకుంటాను. The loans or advances is treated as deemed dividend and taxable in the hands of shareholder to the extent to which the company profits. Up to the extent of accumulated profits, deemed dividend. Up to the extent of accumulated. Concern means HUF company or AOP BOI పైన రాసాను కదమ్మా. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా, 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. లోన్ ఈజ్ రీపేడ్, ఒకవేళ లోన్ రీపే చేస్తే ఆర్ కంపెనీ చార్జెస్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దెన్ ఆల్సో లోన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డివిడెండ్. లోన్ రీపే చేసినా తర్వాత ఫర్దర్గా రీపే చేస్తాడు, చేసినా సరే లోన్ రీపే చేసినా సరే, ఆర్ ఇంట్రెస్ట్ మార్కెట్ రేట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా సరే, అది నిజంగా లోన్ అయినా సరే, అది జెన్యూన్ లోన్ ట్రాన్సాక్షన్ అయినా సరే, యాజ్ పర్ మార్కెట్ రేట్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా సరే, సో నేను డీమ్డ్ డివిడెండ్ అనేస్తాను. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ మీన్స్ కంపెనీస్ యాక్ట్ నాట్ అసెసిబుల్ ప్రాఫిట్, నాట్ అసెసిబుల్ అంటే యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్. Section 222E is not applicable in case trade advance means advance which is in the nature of commercial transaction. సార్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఆ పర్టికులర్ షేర్ హోల్డర్కి సంబంధించిన కంపెనీకి లోన్ ఇచ్చినా సరే, మా షేర్ హోల్డర్కి డైరెక్ట్గా ఇచ్చినా, షేర్ హోల్డర్కి సంబంధించిన కంపెనీ అంటే ఏంటి, షేర్ హోల్డర్ దాంట్లో మోర్ దాన్ 20% షేర్ హోల్డింగ్ ఉంది అంటే షేర్ హోల్డర్కి సంబంధించిన కంపెనీకి లోన్ ఇచ్చిన దీన్ని డివిడెండ్ అంటారు, ఆర్ అడ్వాన్స్ ఇచ్చిన దీన్ని డివిడెండ్, డీమ్డ్ డివిడెండ్ అంటారు.
కానీ ఇక్కడ ఈ కంపెనీ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి అడ్వాన్స్ ఇచ్చాను, ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేస్ చేయడానికి అడ్వాన్స్ ఇచ్చాను. అంటే ఇది నార్మల్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరిగిన అడ్వాన్స్ అనే ప్రూఫ్ నీ దగ్గర ఉందా షేర్ హోల్డర్ దగ్గర? అది జెన్యూన్గానే సార్ షేర్ హోల్డర్కి డైరెక్ట్గా ఇస్తే ఏదైనా సరే జెన్యూన్ అయినా సరే మార్కెట్ రేట్ ఇంట్రెస్ట్ తీసుకుంటే డీమ్డ్ డివిడెండ్ అంటారు. కానీ షేర్ హోల్డర్ తాలూకా కంపెనీకి సంబంధించి ఆ షేర్ హోల్డర్ సంబంధించి కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఉంటే సార్ అడ్వాన్సే, లోన్ కాదు నేను మాట్లాడేది, అడ్వాన్స్. షేర్ హోల్డర్కి అడ్వాన్స్ ఇచ్చిన, షేర్ హోల్డర్ తాలూకా కంపెనీకి అడ్వాన్స్ ఇచ్చిన ఆ అడ్వాన్స్ని, లోన్ అయితే నో డౌట్ ని అసలు వదలను, బట్ అడ్వాన్స్ అయితే మాత్రం కంపల్సరీ ఆ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే వదిలేసి. Advance made by the company to the system concern for job work. Advance was made by the company to its shareholder to install plant and machinery. Shareholder plant and machinery install చేస్తూ ఉంటారు బయట, పార్ట్ టైం ఏదో చేసుకుంటున్నాడు. సో ఎవరోకి ఇటువంటి కాంట్రాక్ట్ అని షేర్ హోల్డర్కే ఇచ్చాను, అడ్వాన్స్ ఇచ్చాను. అడ్వాన్స్ నువ్వు డీమ్డ్ డివిడెండ్ అంటే కుదరదు. ఎందుకు? దట్ ఈస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. షేర్ హోల్డర్ ప్రిమిసెస్ ఇస్ ఎనేబుల్ హిమ్ టు డూ ద జాబ్ వర్క్ ఫర్ ది కంపెనీ. సో ద కంపెనీ ఫుల్ఫిల్ అన్ ఎక్స్పర్ట్ ఆర్డర్. అలా షేర్ హోల్డర్కి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన అడ్వాన్సే అమ్మా, లోన్ కాదు, అడ్వాన్స్. అది కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. లీవ్ ఇట్. సార్ లోన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్నా సరే నో, వదలను. సార్ అడ్వాన్స్ is to be concerned treated as deemed dividend in the hands of concerned, but the same some court judgment is taxable in the hands of shareholder. Sir, loan and advance given then to the concern, then it is treated as deemed dividend in the hands of concern. జనరల్గా కొన్ని జడ్జ్మెంట్స్ చెప్పినాయి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ కంపెనీ షేర్ హోల్డర్ తాలూకా కంపెనీకి లోన్ ఆర్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఈ కంపెనీ హ్యాండ్స్లో డీమ్డ్ డివిడెండ్ ఎందుకంటే షేర్ హోల్డర్ ఇక్కడ 20% ఉన్నాడు కాబట్టి షేర్ హోల్డర్ హ్యాండ్స్లో కదా నిజానికి డీమ్డ్ డివిడెండ్ ట్యాక్సిబుల్ అవ్వాల్సింది యాజ్ పర్ యాక్ట్. కానీ కొన్ని కోర్ట్ జడ్జిమెంట్స్ ఏదైతే కన్సర్న్కి లోన్ ఇచ్చారో ఆ పర్టికులర్ కంపెనీ హ్యాండ్స్లో ట్యాక్సబుల్ జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. బట్ రియలిస్టిక్గా వాట్ ఎవర్ ది కేస్ మే షేర్ హోల్డర్ హ్యాండ్స్లో ట్యాక్స్ చేస్తే అది dividend shall not include any advance or loan given by the company in ordinary course of business. Advance or loan ఏదైనా ordinary course of business for money lending where the money lending is a substantial part of the business. సార్ వాళ్ళ నేచర్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ మనీ లెండింగ్ బిజినెస్. దెన్ అప్పుడు నువ్వు ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇస్తే సో ఏంటమ్మా, ఇట్ హ్యాస్ బీన్ అండర్స్టూడ్ ఇన్ కేస్ టు కేస్ బేసిస్. రిలవెంట్ ఫ్యాక్టర్స్ టు బి ప్రాఫిట్, మ్యాన్ పవర్ ఇవన్నీ చూసి వాళ్ళ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ తీసుకోవటం. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఓకే, లీవ్ ఇట్. ఎక్సెప్షన్ పాయింట్ ఒకటి, లోన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఎందుకు? వాళ్ళ మెయిన్ నేచర్ ఆఫ్ బిజినెస్ లోన్స్. ఎనీ డివిడెండ్ పెయిడ్ బై ది కంపెనీ విచ్ ఈస్ సెట్ ఆఫ్ అగైన్స్ ది లోన్ హ్యాస్ బీన్ డీమ్డ్ యాజ్ డివిడెండ్. అమ్మా ఏంటమ్మా, వెరీ సింపుల్. ఎనీ డివిడెండ్ పెయిడ్ బై ది కంపెనీ సెట్ ఆఫ్ అగైన్స్ ది లోన్. ఆల్రెడీ లోన్ ఇచ్చాము, ఫ్యూచర్గా డివిడెండ్ ఇస్తున్నాం కదా. షేర్ హోల్డర్ కంపెనీకి చెప్పాడు, నేను ఆల్రెడీ లోన్ ఇవ్వాలి కదా, నీకు లోన్ రీపే చేయాలి కదా, నువ్వు నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ ఇస్తావు కదా, ఆ డివిడెండ్కి అడ్జస్ట్ చేసుకో ఈ లోన్ని. ఆల్రెడీ ఈ లోన్లో అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డీమ్డ్ డివిడెండ్ అన్నాను కదా, ఫ్యూచర్లో వచ్చే డివిడెండ్ ఈ లోన్కి అడ్జస్ట్ చేసుకో అంటున్నప్పుడు మా అర్థమైందా పాయింట్? సో సార్ ఎనీ డివిడెండ్ పెయిడ్ బై ది కంపెనీ అంటే ఫ్యూచర్లో వచ్చే డివిడెండ్ సెట్ ఆఫ్ అగైన్స్ ది లోన్ హ్యాస్ బీన్ డీమ్డ్ యాజ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 22E. సార్ ఏదైనా సరే ఫ్యూచర్లో వచ్చేది ఏదైనా సరే డివిడెండ్ని అడ్జస్ట్ చేసుకో ఇదిగో ఈ లోన్కి అగైనెస్ట్ అన్నప్పుడు ఓకే నేను వదిలేస్తాను, అంటే ఆల్రెడీ ట్యాక్స్ చేశాను కాబట్టి డివిడెండ్కి అడ్జస్ట్ చేసుకుంటాను, నేను ట్యాక్స్ ఎందుకు సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఎలో చేస్తాను. ఎందుకు ఎలో చేస్తాను? ఆల్రెడీ నేను లోన్లో ఏదైతే పార్ట్ డీమ్డ్ డివిడెండ్ అంటున్నానో దానికి అగైనెస్ట్గా సెట్ ఆఫ్ చేసుకో ఫ్యూచరిస్టిక్గా వచ్చేది. ఓకే ఫైన్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ మా అర్థమైందా? సో ఎందుకు లోన్ రీపే చేసేసినా నేనేం పట్టించుకోను, కానీ నువ్వు ఫ్యూచరిస్టిక్గా డివిడెండ్ ఏదైతే ఇష్యూ చేస్తావో దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఎలో చేస్తాను. ఆల్రెడీ ఏ పోర్షన్ అయితే డివిడెండ్ పోర్షన్ అన్నాను లోన్లో దానికి. బైబ్యాక్ ఆఫ్ షేర్స్. సో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ allotted to shareholders are demerged company by resulting company under demerger allot చేసిన ఎనీ డిస్ట్రిబ్యూషన్ అండర్ సెక్షన్ 24C and D of preference. సో సార్ బైబ్యాక్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఆఫ్ షేర్స్. అరే పైన చెప్పుకుందాం,
Sir, shares allotted to the shareholder of demerged company by the resulting company. Resulting company demerged company వాళ్ళకి షేర్స్ ఇచ్చి under demerger. Any distribution under 222C(d) in respect of preference shares ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేసిన. వాట్ ఈస్ సి క్లోజర్ ఆఫ్ కంపెనీ? డి అంటే ఏంటో డిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ కూడా పైన కవర్ చేసాం. డివిడెండ్ షెల్ నాట్ ఇన్క్లూడ్లో వస్తాయి. ఎక్కడెక్కడ వస్తాయి? బైబ్యాక్ ఈజ్ నాట్ డివిడెండ్. బైబ్యాక్ ఈజ్ నాట్ డివిడెండ్. రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఇస్. సో బైబ్యాక్కి రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్కి చాలా డిఫరెన్స్. బైబ్యాక్ అని నువ్వు ఫార్మల్గా చేస్తే ఓకే ఫైన్, అంటే నువ్వు పబ్లిక్గా షేర్ హోల్డర్కి బైబ్యాక్ చేస్తున్నట్టు. అంతేగాని నువ్వు షేర్ హోల్డర్స్ అందరికీ ఓవరాల్గా రిడ్యూస్ చేస్తున్నాను, రిడక్షన్ చేస్తున్నాను అని కాదు. బైబ్యాక్ ఇస్ కంప్లీట్లీ టేకింగ్ ద షేర్స్, నాట్ రిడ్యూసింగ్ ద వాల్యూ టు సమ్ ఎక్స్టెంట్. రిడ్యూసింగ్ కాదు. నెక్స్ట్ వన్, షేర్స్ అలాటెడ్ టు షేర్ హోల్డర్స్ ఫర్ డీమర్జర్, అంటే యాజ్ పర్ డీమర్జర్ కంపెనీ షేర్స్ అలాట్ చేసిన దాన్ని డీమ్డ్ డివిడెండ్లోకి తీసుకు. సో అడ్వాన్స్ ఆర్ లోన్స్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్న డివిడెండ్ ఏదైతే ఉందో దాన్ని సెట్ ఆఫ్ చేసుకున్న డీమ్డ్ డివిడెండ్ని. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఈజ్ నాట్ రిడ్యూసింగ్ ద షేర్ క్యాపిటల్. అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఆన్ డీమర్జర్ ఈజ్ నాట్ ఆల్సో డీమ్డ్ డివిడెండ్. ఎనీ డిస్ట్రిబ్యూషన్ మేడ్ బై సిడి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ సంబంధించి సి అంటే ఏంటమ్మా? క్లోజర్ ఆఫ్ కంపెనీ. ప్రిఫరెన్స్ షేర్స్కి ఏమన్నా ఇచ్చామంటే దట్ ఈస్ నాట్ డీమ్డ్ డివిడెండ్. అండ్ ఎందుకంటే కంపెనీ క్లోజ్ చేస్తున్నాం, షేర్స్కి ప్రిఫరెన్స్ షేర్స్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ప్రిఫరెన్స్ షేర్స్, రైట్? If you are giving to equity shares, then it is the dividend. If you are giving to the preference shares, so it's realistic distribution of asset. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయం. వాళ్ళకి ఏ డిస్ట్రిబ్యూట్ చేసినా వాళ్ళకి తాలూకా అమౌంట్ ఏది ఉందో అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టే తీసుకుంటాను, కానీ డీమ్డ్ డివిడెండ్ అనను. సో డి అంటే ఏంటమ్మా? డిక్రీజ్ ఇన్ క్యాపిటల్. ఇక్కడ కూడా అంతే, క్యాపిటల్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి అది అప్లై కాదు, దట్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఏవేవి డీమ్డ్ డివిడెండ్ కింద తీసుకోరు? లోన్స్ 222 ప్రకారం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వాళ్ళ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లోన్స్ ఇవ్వడం తీసుకోవడం అంటే ఫైన్, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఉంటాయి. నెక్స్ట్ అది కేస్ టు కేస్ డిసైడ్ చేస్తాం. డివిడెండ్ ఏదైతే ఉందో అది డీమ్డ్ డివిడెండ్కి ఫ్యూచరిస్ట్గా ఇష్యూ చేసే డీమ్డ్ డివిడెండ్కి అగెన్స్ట్, అంటే లోన్స్ ఇచ్చినప్పుడు డీమ్డ్ డివిడెండ్ అన్నాను కదా, దానికి అగెన్స్ట్గా నువ్వు సెట్ ఆఫ్ చేసుకుంటే ఓకే ఫైన్. బైబ్యాక్ని కూడా నేను చేయను. డీమర్జర్ సంబంధించి షేర్స్ ఇష్యూ చేస్తే దాన్ని కూడా అన్నాను. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనేది. కాంప్లికేటెడ్ ఏం కాదు, బట్ మర్చిపోతారు స్టూడెంట్స్ అంతా. ఒకసారి రివైజ్ చేద్దాం. ఉన్నాం ఏ ఏంటమ్మా చెప్పండి? 222A, distribution of assets to the shareholder up to the extent of accumulated profits, whether capitalized or not, is treated as deemed dividend. 222B, bonds. So debentures, issuing of debentures or deposit certificates to the shareholder by the company up to the extent of accumulated profits, whether capitalized or not, is treated as deemed. 222C, in case of liquidation of company, any distribution of asset to shareholder up to the extent of accumulated profits, whether capitalized or not, is treated as deemed dividend. 222D, decrease and a reduction in share capital, so is also treated as deemed to the extent of accumulated profit. 222E, Loans or advances. If the loans or advances given by the closely held company to the shareholder, either directly or indirectly. So shareholder means here the shareholder is holding more than 10% shareholding in that company, either directly or indirectly means either to the concern or the firm or the AOP, who's the shareholder having a significant interest means more than 20% share, or to the any other person. So from that person shareholder is beneficial, then it is also as deemed dividend. If the advance is given, in the ordinary course of business for the advance to the purchase of raw material or any plant and machinery, anything in the ordinary course of business, then it is not treated as deemed. If the company nature of business is giving loans and taking advances, then it is giving in the ordinary course of business, then it is also not treated as deemed. Reduction in respect of certain intercorporate dividend. Intercorporate dividend ante entama? What is intercorporate dividend? For example, one company is invested in another company shares. కంపెనీ ఇంకో కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ కంపెనీ ఎవరికి డివిడెండ్ ఇస్తుందమ్మా? షేర్ హోల్డర్. ఆ కంపెనీలో షేర్ హోల్డర్ ఎవరు? షేర్ హోల్డర్ ఈజ్ ఆల్సో కంపెనీ, అంతే కదమ్మా. ఒక కంపెనీ ఇంకో కంపెనీ షేర్స్ కొనుక్కుందంటే ఆ కంపెనీలో షేర్ హోల్డర్ ఎవరమ్మా? ఇండివిజువల్ కాదు, కంపెనీ.
ఆ కంపెనీ ఈ కంపెనీకి డివిడెండ్ ఇస్తుంది, కార్పొరేట్ డివిడెండ్. సో ఆర్ వీళ్ళు వాళ్ళ షేర్స్ కొనుక్కుని వాళ్ళు వీళ్ళ షేర్స్ వాళ్ళు ఇద్దరికి డివిడెండ్ ఇచ్చుకో. ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ ట్రీట్మెంట్ ఏంటి? సో very simple, sir. GTI. So what is GTI? Gross total income of domestic company, including dividend from another domestic company or a foreign company or business trades. The following amount shall be deducted. Deduction ఇవ్వాలంట. ఎంత సార్ డిడక్షన్ ఇవ్వాలి? సో అగ్రిగేట్ డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇంక్లూడింగ్ డీమ్డ్ డివిడెండ్. సో సార్ ఎంత అయితే అగ్రిగేట్ డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఉందో ఇంక్లూడింగ్ డీమ్డ్ డివిడెండ్ or dividend distributed to shareholder up to the due date. So dividend distributed to shareholder up to the ఏంటి మీనింగ్ ఏంటి అసలు, ఏంటి డిడక్షన్ ఏంటి అసలు, దేనికి డిడక్షన్? ఎవర్ ఈజ్ బ్లోవర్ అన్నారు, డ్యూ డేట్ మీన్స్ 1 month బిఫోర్ ది డేట్ ఆఫ్ PCI అండర్ సెక్షన్. ఇది అంటే వెరీ సింపుల్ నాన్న. ఎందుకు ఈ ప్రొవిజన్ పెట్టారంటే, సార్ ఒక కంపెనీ ఉంది, మన కంపెనీ ఇది ఏ లిమిటెడ్. సార్ ఈ ఏ లిమిటెడ్ కంపెనీ ఏం చేసింది సార్ అంటే, బి లిమిటెడ్ కంపెనీలో కొన్ని షేర్స్ ఎంత షేర్స్ 10% షేర్ హోల్డింగ్ చేసింది. అంటే ఎవరెవరికి డివిడెండ్ ఇవ్వాలమ్మా ఇప్పుడు? ఎవరికి డివిడెండ్ ఇవ్వాలి? ఎవరెవరికి డివిడెండ్ ఇవ్వాలి? ఏ లిమిటెడ్ కంపెనీ ఇన్వెస్టెడ్ ఇన్ బి లిమిటెడ్ కంపెనీ, షేర్స్ కొనుక్కుంది, ఎవరెవరికి డివిడెండ్ ఇవ్వాలమ్మా? బి లిమిటెడ్ ఏ లిమిటెడ్కి ఇవ్వాలి సార్. డివిడెండ్ ఇవ్వాలి. డివిడెండ్ ఇచ్చిందమ్మా, ఎంత ఇచ్చింది? 1 lakh. ఇది ఏ లిమిటెడ్కి ఏమవుతుందమ్మా? ఇన్కమ్ అవుతుంది. సో ఏ లిమిటెడ్కి ఆల్రెడీ 20 lakhs ఇన్కమ్ ఉంది, ఈ 1 lakh కూడా యాడ్ అయింది. సో ఆఫ్టర్ ట్యాక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ మొత్తం 21 lakhs వాళ్ళ షేర్ హోల్డర్కి డివిడెండ్ కింద ఇస్తుంది. ఎవరి షేర్ హోల్డర్కి అమ్మా? ఏ లిమిటెడ్ షేర్ హోల్డర్స్కి. సార్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ద 20 lakhs, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, బట్ యు ఆర్ జస్ట్ గివింగ్ ద డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది బి లిమిటెడ్ టు ది యువర్ షేర్ హోల్డర్స్ యాజ్ ఎ డివిడెండ్. ఆ డివిడెండ్ని వీళ్ళకి ఇస్తున్నప్పుడు డిడక్షన్ ఇవ్వాలి. ఎందుకు? ఆల్రెడీ డివిడెండ్ మీద ట్యాక్స్ కడుతున్నావు నువ్వు, బట్ డివిడెండ్ని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు షేర్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు కాబట్టి దట్ ఈజ్ నాట్ యువర్ ప్రాఫిట్. డివిడెండ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ టు ది షేర్ హోల్డర్. సో డిడక్షన్ ఇవ్వాలి. అమ్మా ఎంత దేనికి డిడక్షన్ ఇస్తారు? ఆ 1 lakh డిడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైంది చూడండి. అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇంక్లూడింగ్ డివిడెండ్. మన ఎగ్జాంపుల్ ఎంత వచ్చిందమ్మా డివిడెండ్ రిసీవ్డ్? ఎంత వచ్చింది? బి లిమిటెడ్ నుంచి డివిడెండ్ రిసీవ్డ్ 1 lakh. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టు షేర్ హోల్డర్ అప్ టు డ్యూ డేట్. సో ఈ 1 lakhలో నేను షేర్ హోల్డర్కి మొత్తం 21 lakhsలో నేను డిస్ట్రిబ్యూట్ చేసిన 10 lakhsలో, ఈ 10 lakhsలో సో ఏంటి సార్ 10 lakhsలో ఒక 9,50,000 is the regular profit. These 50,000 is the dividend received from B Limited. 50,000 is the dividend received from B Limited. సో మా ఎంత రిసీవ్ చేసుకున్నాను బి లిమిటెడ్ నుంచి 1 lakh, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశాను షేర్ హోల్డర్స్కి 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ డిడక్షన్. నెక్స్ట్ టైం మీరు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అది నెక్స్ట్ టైం డిడక్షన్ చేస్తారు. ప్రస్తుతానికి మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారో అంతే డిడక్షన్ ఇస్తారు. మీకు వచ్చిన బి లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చిన డివిడెండ్ మొత్తం డిడక్షన్ ఇవ్వను, అది మీరు షేర్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు డిడక్షన్ ఇస్తాను. ఓకేనా? డిడక్షన్ ఇస్తాను. ఏం డిడక్షన్ ఇస్తావు సార్? సార్ డివిడెండ్ అనేది ఏదైతే ఉందో షేర్ హోల్డర్ హ్యాండ్స్లో టాక్సబుల్ కదా. ఎవరి హ్యాండ్స్లో టాక్సబుల్? ఇప్పుడు ఈ డివిడెండ్ ఎవరి హ్యాండ్స్లో టాక్సబుల్ చెప్పాలి. ఈ డివిడెండ్ ఎవరి హ్యాండ్స్లో టాక్సబుల్? 1 lakh rupees డివిడెండ్ ఎవరి హ్యాండ్స్లో టాక్సబుల్? ఏ లిమిటెడ్ హ్యాండ్స్లో టాక్సబుల్. ఏ హెడ్లో టాక్సబుల్? హెడ్లో టాక్సబుల్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. డిడక్షన్ ఎంత ఇస్తాం? డిడక్షన్ 50,000. ఎందుకు సార్? నేను డివిడెండ్ ఉంచుకుని నాకు ఇన్కమ్ అయింది, అది నేను ట్యాక్స్ కట్టాలి, కానీ ఆ డివిడెండ్ నేను ఇట్లా తీసుకొని ఇట్లా ఇచ్చేస్తున్నాను సార్,
సార్ ఆ 50,000 మీద ఎవరు ట్యాక్స్ కడతారు ఇప్పుడు? షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ ట్యాక్స్ కడుతున్నాడు సార్, నా మీదకు మళ్ళీ వేస్తారండి సార్. జస్ట్ ఇలా తీసుకుని అలా ఇచ్చేస్తున్నాను, చేతులు మారుస్తున్నాను అంతే. నిజానికి అయితే చేతులు మార్చినా సరే ట్యాక్స్ వేయాలి. ఓకే లీవ్ ఇట్. అలా తీసుకుంటున్నావు, నువ్వు అలా షేర్ హోల్డర్కి ఇస్తున్నావు, మళ్ళీ ఆ షేర్ హోల్డర్ ట్యాక్స్ కట్టాలి కదా. మా అర్థమైందా మణికంఠ? మళ్ళీ ఆ షేర్ హోల్డర్ ట్యాక్స్ కట్టాలి కదా. ఏ లిమిటెడ్ షేర్ హోల్డర్ మళ్ళీ ఎంత షేర్ హోల్డర్స్ ఎంత మీద ట్యాక్స్ కట్టాలి? 50,000 మీద. సో ఓకే, మళ్ళీ 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 ట్యాక్స్ వేస్తున్నట్టుంది ఇది. కంపెనీ ఏ లిమిటెడ్కి వదిలేసేయండి 50,000. ఒకవేళ 1 lakh డిస్ట్రిబ్యూట్ చేస్తే 1 lakh రెడ్యూస్ చేసేయండి డిడక్షన్. ఎందుకు? దాని మీద నాకు ట్యాక్స్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి? షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ దగ్గర నుంచి. సో ఏ లిమిటెడ్ ఈజ్ జస్ట్ ఏ మీడియేటర్ కాబట్టి వదిలేసేయండి. జస్ట్ ఏ మీడియేటర్, ఊరిని అలా తీసుకుని అలా ఇస్తున్నాం. అమ్మ అర్థమైందా పాయింట్? దట్ ఈస్ ద పాయింట్ హియర్. అందుకని వదిలేసా, లేకపోతే నేను ట్యాక్స్ ఎందుకు వదిలేస్తాను? డ్యూ డేట్ అంటే ఏంటి సార్? డ్యూ డేట్ మీన్స్ 1 month బిఫోర్ ది డ్యూ డేట్ ఆఫ్ సో నార్మల్ రిటర్న్ అమ్మా. ఏంటమ్మా రిటర్న్? 139(1). డ్యూ డేట్స్ యాజ్ పర్ 139(1). ఏంటమ్మా డ్యూ డేట్స్ యాజ్ పర్ 139(1)? పీజీబీపీ చాప్టర్లో వస్తుంది. ఏంటి సార్ ఆ పీజీబీపీ చాప్టర్లో డ్యూ డేట్స్? July 31st, October 30. Tax audits. So from the following particulars, calculate total income and for 89 Limited కాదమ్మా, A Limited domestic company for the assessment year 2025. PGBP ఎంతమ్మా? PGBP 10 lakhs. A long term capital gain on land 2 lakhs. Dividend from RIL company. సార్ మనం ఏ లిమిటెడ్, మనకి RIL కంపెనీ నుంచి, రిలయన్స్ కంపెనీ నుంచి 12 lakhs డివిడెండ్ వచ్చింది. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ మనీ బారోడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ PIL 3 lakhs. డివిడెండ్ కలెక్షన్ చార్జెస్ 7. ఇన్కమ్ ఫ్రమ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 3 lakhs. సో అంటే ఏంటమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ యాక్చువల్ మ్యూచువల్ ఫండ్ 3 lakhs. ఇంటరిమ్ డివిడెండ్ సో 80,000. ఫైనల్ డివిడెండ్ అమ్మా ఇవి ఎవరు సో ఈ డిస్ట్రిబ్యూట్ చేసింది? మన ఎగ్జాంపుల్లో ఏ లిమిటెడ్ డిస్ట్రిబ్యూట్ చేసిందమ్మా. ఎంతమ్మా ఏ లిమిటెడ్ డిస్ట్రిబ్యూట్ చేసింది? ఇంటర్వ్యూ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్. ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసింది? 15. ఇంటర్వ్యూ డివిడెండ్ టాక్సబిలిటీ డేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంటర్వ్యూ డివిడెండ్ డివిడెండ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24. ఇంటర్వ్యూ డివిడెండ్ 24-25. అలా డివిడెండ్స్ అన్నీ ఇచ్చిందమ్మా. ఇంటర్వ్యూ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్. ఫస్ట్ పీజీబీపీ 10 lakhs యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ 2 lakhs యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. ద డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ RU ఎవరమ్మా? రిలయన్స్ కంపెనీ. RIL డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ఎంత వచ్చిందమ్మా? రిలయన్స్ కంపెనీ నుంచి చూడండి అమ్మా. మా రిలయన్స్ కంపెనీ నుంచి ఎంత వచ్చింది? RIL 12 lakhs. ఈ 12 lakhs లోంచి లెస్ ఇంట్రెస్ట్ అప్ టు 20%. అమ్మా ఇంట్రెస్ట్ నేను రిడక్షన్ ఇస్తాను. మ్యాక్సిమం ఎంత ఇస్తాను ఇంట్రెస్ట్ డిడక్షన్? ఇంట్రెస్ట్ డిడక్షన్ మ్యాక్సిమం ఎంత ఇస్తాను? 20%. దేని మీద 20%? ఇన్కమ్ ఎంత ఇక్కడ? 12 lakhs. 12 lakhs ఇంటూ 20% ఎంతమ్మా? 2,40,000. సార్ ఇక్కడ ఎంత? 2,40,000 లోపే ఉందా? ఎంత ఉందమ్మా ఇంట్రెస్ట్? ఎంత ఉందమ్మా? 3 lakhs ఉంది. కానీ నేను ఎంత ఇస్తాను ఇక్కడ చెప్పండి? 3 lakhs అంటే ఎంత ఇస్తాను? 2,40,000. ఎలా వచ్చిందో తెలుసా? 2,40,000. 12 lakhs ఇంటూ 20%, 2,40,000. సో చేయండి అమ్మా. 12 lakhs లోంచి 2,40,000 తీసేయండి. 12 lakhs లోంచి 2,40,000 తీసేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్. సార్ అది ఇంట్రెస్ట్ అవ్వచ్చు, అదర్ ఛార్జెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ మనీ బారోడ్ ఫ్రమ్ ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది 3 lakhs. డివిడెండ్ కలెక్షన్ ఛార్జెస్ ఏదైనా సరే 20% వరకే ఇస్తాను. 3,07,000లో నేను ఎంత మాత్రమే ఇస్తాను సార్ అంటే 2,40,000 ఇస్తాను. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఓరియంటెడ్ ఫండ్స్ 3 lakhs అమ్మా. ఇక్కడ ఎంతమ్మా? 12 lakhs అయిపోయింది, టిక్ పెట్టేనా? సో నెక్స్ట్ ఈ 3 lakhs గురించి మాట్లాడదాం. 3 lakhs ఇంటూ 20% ఎంతమ్మా? 3 lakhs ఇంటూ 20% ఎంతో చూడన్నా? 60,000 సార్. 60,000. కానీ ఇక్కడ ఎంత ఉందమ్మా చూడమ్మా? 16 + 4 ఎంతమ్మా? 1,000 + 4,000 ఎంత? 20,000. ఎలో చేద్దామా? ఎలో చేయొద్దా? 60,000 వరకు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు, 20,000 ఎలో చేయొచ్చు. బట్ ఇక్కడ
మా 20 అదర్ చార్జెస్ అంటున్నాడు, అది ఎంతో స్పెసిఫై చేశాడా, చేయలేదు అదర్ చార్జెస్. ఓన్లీ ఇంట్రెస్ట్ చార్జెస్ అలౌడ్. అదర్ చార్జెస్ అనేది మనకు స్పెసిఫై చేయలేదు కాబట్టి దీన్ని అలౌ చేస్తాం. స్పెసిఫై చేయాలి అది ఇంట్రెస్ట్కి సంబంధించా లేకపోతే. ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ అప్ టు 20%. ఇట్ ఈస్ అదర్ ఎక్స్పెన్స్. అదర్ ఎక్స్పెన్స్ అనేది మనకు స్పెసిఫై చేస్తే ఇంట్రెస్ట్ తాలూకా అని చెప్పేసి వీకెండ్, బట్ ఇంట్రెస్ట్ కాదు, అది అదర్ చార్జెస్ 1000 మనం ఎంతో చూడండి అమ్మ. క్యాలిక్యులేషన్ 16,000 రెడ్యూస్ చేయండి. 3 lakhs minus 16,000 2,84,000. ఇది ఓకే. ఇంకేమైనా ఉన్నాయా ఇన్కమ్స్? ఓకే సార్, ఇక్కడ ఒకటి మాత్రం ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ 12 lakhs ఉంది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. అది అడ్జస్ట్ చేసే ముందు గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూడండి అమ్మా. గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఏటీఎం డిడక్షన్, డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఎంత వచ్చింది సార్? డివిడెండ్ ఇన్కమ్ 9,60 వచ్చింది. సో ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎంత డివిడెండ్ ఇచ్చారు, మొత్తం యాడ్ చేయండి అమ్మా. ఎంత ఇచ్చారు డివిడెండ్? డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్ ఎంత? 80 + 70 80 + 70 2,50,000 90 ఎంతమ్మా? 4,90,000. సార్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్, డివిడెండ్ రిసీవ్డ్. సో సార్ ఈ 4,90,000 అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటర్వ్యూ డివిడెండ్ ఒకటి మాత్రం లాజికలీ స్పీకింగ్ ఎప్పుడు వచ్చింది? ఇక్కడ డేట్ వచ్చిందా? అసెస్మెంట్ ఇయర్ 24-25. సరే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడమ్మా? ఇదిగో ఈ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతుందమ్మా? ఈ డేట్ కానీ డివిడెండ్ ఇంటర్వ్యూ డివిడెండ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 22-27. ఈ డేట్స్ అన్ని ఏ ఇయర్ ఒకసారి చూద్దాం. మన ఇయర్ ఏంటమ్మా? మన ప్రీవియస్ ఇయర్ 1/4/2023 to 31st March 2024. ఈ ఇయర్కి సంబంధించి సార్ డ్యూ డేట్ లోపు మనకి ఏదైతే ఇష్యూ చేస్తారో సార్ డ్యూ డేట్ ఎంత అని ఇప్పుడే చెప్పాను. డ్యూ డేట్ ఎంత ఈ ఇయర్? డ్యూ డేట్లు ఎంతమ్మా? 31st July. సో ఇది ఫర్ ఇండివిజువల్. 31st October. 31st October లోపు అమ్మ డ్యూ డేట్ ఎంత? అందరు చెప్పాలి. డ్యూ డేట్ ఎంతమ్మా? కంపెనీ కాబట్టి 31st October. 31st October లోపు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అదే తీసుకోవాలి. టోటల్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంతమ్మా? 4,90,000. బట్ ఇక్కడ 31st October లోపు డిస్ట్రిబ్యూట్ చేసింది ఎంత? ఒకే ఒకటి 31st October డేట్ తర్వాత ఉంది. ఏంటమ్మా అది? 90,000 డ్యూ డేట్ అమ్మా. మన ప్రొవిజన్ ఏంటి? అప్ టు ద డ్యూ డేట్ యాజ్ పర్ 139. అప్పుడు వరకు మాత్రమే తీసుకోవాలి. అంటే 90,000 తీసుకోవాలా తీసుకోకూడదా? ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్లో డివిడెండ్ నిజానికి బుక్స్లో తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, బట్ ఇక్కడ ఈ ప్రొవిజన్ ప్రకారం 90,000 తీసుకోకూడదు. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్లో 90,000. అమ్మా ఈ 90,000 ఎందుకు తీసుకోలేదు అర్థమైందా? బికాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది డ్యూ డేట్. 4 lakhs. Whichever is less. 4 lakhs is the reduction under section 80M. 80M దగ్గర ఇంకా కొంచెం డీటెయిల్ చెప్తాను ఇది, బట్ క్యాలిక్యులేషన్ ఇద్దాం. మళ్ళీ రిపీట్ చేస్తాను 80M దగ్గర. సో 80M దగ్గర మళ్ళీ రిపీట్ చేద్దాం. 80M డిడక్షన్ అనేది కొత్తగా పెట్టారమ్మా. వాట్ ఈజ్ 80M డిడక్షన్? 80M డిడక్షన్ అంటే ఏంటి సార్? సార్ 80M డిడక్షన్, ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్, దిస్ అమౌంట్ ఈస్ గివెన్ యాజ్ డిడక్షన్. ఏంటి అమౌంట్ రిసీవ్డ్ యాజ్ డివిడెండ్ ఫ్రమ్ అనదర్ కంపెనీ, అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ అప్ టు ద డ్యూ డేట్, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ తీసుకుంటాం డిడక్షన్కి. దాన్ని మనం డిడక్షన్కి అది రెడ్యూస్. డివిడెండ్ కలెక్షన్ ఛార్జెస్ అండ్ అదర్ ఛార్జెస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో ఇంట్రెస్ట్ నేచర్లో ఉన్నాయి మాత్రమే నేను అలౌ చేస్తాను, మిగతా అలౌ చేయను. నోట్ పాయింట్ క్లియర్గా రాయాలి. అది నువ్వు అది ఇంట్రెస్ట్ నేచర్ అనుకోవట్లేదని నీట్గా రాయాలి. నెక్స్ట్ 80M డిడక్షన్ అలౌడ్ ఓన్లీ ఫర్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ దిస్ 1 month before the date of return of 1 month, that is 1 month before the due date of return of income. So 1 month before the due date of return of income ante entamma? What is the due date of return of income? Due date of return of income is 31st. 1 month before enta vastundam? 29th or 30th November, 30th September is the due date. 30th September అని తీసు 1 month before హైలైట్ చేస్తాం, రెడ్ మార్క్లో పెట్టాలి. 1 month before the due అని పడింది చూడండి. కాదు అవన్నీ రెక్టిఫై చేయండి అమ్మా. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది రాయండి అక్కడ. PCI కాదు, హెడ్డింగ్లో 80M చేసుకోవాలి.
So what is the due date as per written of income from now? 31st October. 31st October is the 1 month before and entama. What is the 1 month before? 30th. ఇది క్వశ్చన్ మళ్ళీ ఏటీఎం దగ్గర మళ్ళీ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఒక కేసులో అమ్మ ఒకటి రెండు కేసు లాస్ ఇంకా అయిపోతుంది. శ్రీ రామ మల్టీటెక్ లిమిటెడ్ Supreme Court judgment 2008. So company was statutorily required to keep their share application money in the separate account. Companies Act idea ఉండాలి generally. Whenever you received the share application, deposit that money in separate bank account. Until allotment of was completed, any interest earned from such deposit is incidental as a intention not to comply with the law and not to earn interest. సార్ ఆ బ్యాంక్ అకౌంట్లో వేసాం కాబట్టి సపరేట్ అకౌంట్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ అంటే వస్తుంది. బట్ మా కంపెనీ మీరు ఏమన్నారు కాబట్టి సపరేట్ బ్యాంక్ అకౌంట్లో వేసి మేము ఇంట్రెస్ట్ ఎర్న్ చేయడం కాదు కదా మా ఇంటి. స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ నేను సాటిస్ఫై చేయడానికి ఆ అమౌంట్ డిపాజిట్ చేశాను కానీ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు ఎర్న్ ద ఇంట్రెస్ట్. అకార్డింగ్లీ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఈజ్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ అగైన్స్ ద పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ paid not taxed under so income from other sources. ఫస్ట్ ట్రిబ్యునల్లో ఎవరు ఓడిపోయారు? ఎస్ఎస్సి ఓడిపోయాడు. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ నేను దేనికి మాత్రమే ఇస్తాను సార్? బారోడ్ చేసి నువ్వు ఆ పర్టికులర్ అమౌంట్ని దీనికి కనెక్షన్ ఉంటేనే ఇస్తాను. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నేను అడిగేది, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కాదు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్. సార్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నేను సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఏదైతే ఉందో పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్తో నేను నెట్ ఆఫ్ చేస్తాను అంటే సెట్ ఆఫ్ చేస్తానంటే నాట్ అలౌడ్ అన్నారు. ఇంకోటి ఏం చెప్పిందమ్మా? అలౌడ్ అందా నాట్ అలౌడ్ అందా? ఏమంది సార్? ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ వాస్ టు కంప్లై విత్ ద లా అండ్ నాట్ టు ఎర్న్ అకార్డింగ్ ఇంట్రెస్ట్ ఈస్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ అగైన్స్ ద పబ్లిక్ నాట్ టాక్సిబుల్. అదర్ సోర్సెస్లో ఇంట్రెస్ట్ ట్యాక్స్ చేస్తూ నువ్వు సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. Veer Vikram Wade, Bombay court judgment, incurring repairs and renovation expenses on the building let out to them by the shareholder having a substantial interest in the company cannot be contended that the amount spent is the dividend under section 22E, as no money was paid by the company to the shareholder. Further, the amount was spent by the company on the building in its capacity as a lessee. Hence, the contention that the amount was given on behalf of for the individual benefit 10 years. సార్ ఆల్రెడీ 222లో షేర్ హోల్డర్కి ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చిన ట్యాక్స్లో ఉన్నాను. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ దెన్ ఈజ్ ఓకే. ఏంటి ఇక్కడ కేసులో అంటే రిపేర్స్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యారంట. ఎవరు ఇంకర్ అయ్యారు సార్? ఆన్ ది బిల్డింగ్. ఓనర్ ఎవరు? ఆ బిల్డింగ్ ఓనర్కి షేర్ హోల్డర్. ఆ షేర్ హోల్డర్కి ఆ కంపెనీలో ఏ కంపెనీ అయితే రిపేర్స్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయిందో ఆ కంపెనీలో ఆ షేర్ హోల్డర్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇట్ కెనాట్ బి కంటెంటెడ్ దట్ అమౌంట్ స్పెండ్ ఈస్ డివిడెండ్. దాని డివిడెండ్ అంటే అన్నాడంట. ఎవరు? ఆఫీసర్. యాజ్ నో మనీ హ్యాస్ బీన్ పెయిడ్ బై ది కంపెనీ టు ది షేర్ హోల్డర్. అదేమి డివిడెండ్ కాదు, ఏం మనీ పే చేసినట్టు కాదు. ఫర్దర్ అమౌంట్ వాస్ స్పెండ్ బై ది కంపెనీ ఆన్ బిల్డింగ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ లెస్సీ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో హెన్స్ ద కంటెన్షన్ ఆఫ్ అసిస్టింగ్ ఆఫీసర్ దట్ ద అమౌంట్ వాస్ గివెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండివిజువల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఓనర్ ఈజ్ నాట్ ఎన్ ఆఫీసర్ రాంగ్ అని చెప్పింది బాంబే హై. ఈ 2 కేస్ లాస్. ఫస్ట్ కేసులో ఏంటమ్మా? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఆఫ్ ఫస్ట్ కేస్? హ్యావ్ ఏ ఇంట్రెస్ట్ ఇన్కమ్. You can set off that interest income to the public issue expenses. The interest coming from the share application money deposit. Next, if you have that, if you have spent repairs to the building, is the owner of the building shareholder, and the shareholder has subsequent interest on the company. It is not treated as deemed dividend as per section 22 because it is done in the ordinary course of business, not as per deemed dividend. అమ్మా చాప్టర్ ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్ సార్ అంటే 222A, B, C, D అది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏ అంటే అసెట్ డిస్ట్రిబ్యూషన్ అలా గుర్తుంటుంది కాబట్టి పెద్ద ఏం లేదు. అండ్ ఈటీఎం అలాగా మనకి డిడక్షన్స్ చాప్టర్లో వస్తుంది కాబట్టి అక్కడ ఈటీఎం కూడా ఇంపార్టెంటే. కాకపోతే దీనికి లింక్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పాము. ఎంత ఇస్తావు డిడక్షన్? అమౌంట్ రిసీవ్డ్ యాజ్ డివిడెండ్, అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ 1 month బిఫోర్. ఎప్పటి వరకు తీసుకోవాలమ్మా? 1 month బిఫోర్ ది డ్యూ డేట్ ఆఫ్ ROI. స్టోరీస్
క్వశ్చన్ బ్యాంక్. ఫస్ట్ డివిడెండ్ చేద్దాం అమ్మా, ఇప్పుడే చదివాం కదా. డౌట్. మ్మ్. నేను క్యాపిటల్ గేమ్స్లో క్యాపిటల్ డిపాజిట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది కదా, క్యాపిటల్ డిపాజిట్ అకౌంట్ ఎప్పుడు రెఫరెన్స్ కంపల్సరీ ఎక్వేషన్. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. కంపల్సరీ ఎక్వేషన్ దగ్గర వస్తుంది అదా? పట్టలేదు అసలు. క్యాపిటల్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ ఉంటుంది. క్యాపిటల్ స్కీమ్ ఇంట్రెస్ట్, అవును, అందులో డిపాజిట్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కదా. స్టాట్యూటరీ ఆబ్లిగేషన్, ఓకే. ఎలా అంటే దీని మీద అదర్ సోర్స్ కింద చేయొద్దు కదా ఆ ఇంట్రెస్ట్. యాక్ట్లో చెప్పినయే తీసుకోవాలి. అది యాక్చువల్లీ కేసులా నాన్న, కేసులో కోట్ చేసి తీసుకోవాలి, అది అర్థమైందా? దట్ ఈస్ నాట్ యాజ్ పర్. నువ్వు ఆ కేసులో కోట్ చేసి తీసుకో, నీకు అలాంటి కేసులు ఎవరు ఉంటే కోట్ చేసి తీసుకో. ఇప్పుడు అక్కడ నువ్వు బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కదా అది, కదా. ప్రొవిజన్ ఏంటి అంటే కేసులా అని చెప్తావు, కేసులా కదా అది, అన్ని చోట్ల అప్లై చేయలేవు కదా అంట. నేను కోట్ చేసి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకో కేసులా వస్తుంది నీ పేరు మీద. Then ABC Limited, an Indian company, receives the following dividend income during the previous year 23-24. ఏదో డివిడెండ్ వచ్చిందంటమ్మా వీళ్ళకి, చూద్దాం. ఫ్రమ్ ది షేర్స్ హెల్డ్ ఇన్ BCD ఇన్కార్పొరేషన్, డానిష్ కంపెనీ. సో వేరే కంపెనీ, వేరే అదర్ కంట్రీకి సంబంధించిందంట. సో ఇందులో 25% నార్మల్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంతమ్మా? 25%. నామినల్ వాల్యూ ఎంతమ్మా ఈక్విటీ షేర్ క్యాపిటల్? 65,000. డివిడెండ్ వచ్చిందంట 65,000. 25% హోల్డ్ చేస్తున్నారు. ఫ్రమ్ ది షేర్స్ హెల్డ్ ఇన్ ECG ఇన్కార్పొరేషన్, ఇంగ్లీష్ కంపెనీ అంటమ్మా, ఇందులో 31% హోల్డ్ చేస్తున్నారు, 1,50,000. ఫ్రమ్ ది షేర్స్ ఆఫ్ HU కంపెనీ, డచ్ కంపెనీ అంటమ్మా, ఇందులో 62% హోల్డ్ చేస్తున్నారు, ఈక్విటీ క్యాపిటల్ ఎంతమ్మా? 1,07,000. ఫ్రమ్ ది షేర్స్ ఆఫ్ ఇండియన్ సబ్సిడరీస్ ఎంతమ్మా? సో 47,000. ABC Limited has paid the remuneration of 16,000 for realizing the dividend. Breakup was this. ఆ కంపెనీకి సంబంధించి డివిడెండ్ రియలైజ్ చేయడానికి వాళ్ళకైనా ఎక్స్పెన్సెస్. బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ ABC Limited computed as per the income tax is 48 lakhs. Compute the total income and tax liability of ABC Limited. Ignore MAT provisions. Assuming that the AMT Limited has distributed a dividend of 4,20,000 in February 2024. Ignore the provisions of double taxation avoidance agreement, if any applicable in this report. And the company has a previous year 2021 turnover is 450 crores. Manikanta, Vasudha, my previous year turnover 450 crores అని ఎందుకు చెప్పారమ్మా? 21-22 మళ్ళీ మన ఇయర్ 23-24 కదా. ట్యాక్స్ రేట్ దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మరి ట్యాక్స్ రేట్ ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. ఇగ్నోర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115 BAA ప్రొవిజన్స్ అంటే ఇగ్నోర్ చేయండి, అవి అడాప్ట్ చేసుకోండి. సరే, ఎంత బిజినెస్ ఇన్కమ్ ఎంతమ్మా? 48 lakhs. అసలు మనం డివిడెండ్కి సంబంధించింది కాబట్టి అది ఏం అడ్జస్ట్ చేయము, యాజ్ ఇట్ ఈస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అంటే డివిడెండ్ వస్తుంది. సరే, ఎంత వస్తుంది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్? ఫస్ట్ వన్ ఇక్కడ ఇది ఏ కంపెనీ నుంచి ఎంత వచ్చిందో నీట్గా అన్ని రాసుకొని టోటల్ చేయాలి. డివిడెండ్ ఈస్ taxable at the normal rates. No deduction is allowed in respect of any expenses incurred except interest. ఇంట్రెస్ట్ తప్పితే ఇంకా ఏది డిడక్షన్ ఇవ్వను నేను. అక్కడ ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ లేదు కాబట్టి మనం డిడక్షన్ ఇవ్వము. మొత్తం యాడ్ చేయండి అమ్మా. 65,000, 150,000, 150, 1,50,000, 1,07,000,
40 మొత్తం యాడ్ చేయండి. 3,69,000. 3,69,000 డివిడెండ్ అమ్మా. సో డివిడెండ్ అంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 3,16 యాడ్ చేస్తాను. ఇప్పుడు డిడక్షన్ అండర్ సెక్షన్ ఏటీఎం డిడక్షన్ ఇవ్వాలి. సార్ హౌ మచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ 3,69,000. హౌ మచ్ యూ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ February 2024 అంటే మనకి ఎంతమ్మా 30th September 2024 ముందే ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ 4,20,000 విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే 3,60,000 48 lakhs is the taxable. సరే ఈ 48 lakhs 30% taxable అవుతుంది. అమ్మా సర్చార్జ్ వస్తుందా? రాదు. ఎందుకు? సర్చార్జ్ రేట్స్ చెప్పండి అమ్మా. కంపెనీకి సర్చార్జ్ రేట్స్ అప్ టు 1 crore. 1 crore to 10 crores. 10%. వసుదా 7%. 7%. మణికంఠ అబౌట్ 10 crores. 12%. పొజిషన్ ఎఫెక్ట్ అమ్మా గుర్తుంది. 7%, 12%. సో సార్ సర్చార్జ్ వస్తుందా అంటే రాదు. సో దీని మీద 30% ఎంతో చూడండి అమ్మా. 48 lakhs మీద 30% ఎంత? 48 lakhs మీద 30% ఎంత? ప్లస్ 1 says 4%. హోంవర్క్ చేసి నీట్గా చేసి చూపించినమ్మా. చూడకుండా చేయాలి. ఏముంది ఆ క్వశ్చన్లో? ఏమీ లేదు. ఏటీఎం అంతే. సార్ చార్జెస్ ఇంట్రెస్ట్ కాదు కాబట్టి అవి డిడక్షన్ ఇవ్వను. ఏటీఎంలో అమౌంట్ రిసీవ్డ్, అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఎవరీస్ లో. హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 2. పీకో లిమిటెడ్ ఇస్ ద కంపెనీ ఇన్ విచ్ ద పబ్లిక్స్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అమ్మా. ఏంటమ్మా? క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు? ఈ ఈ గురించి, ఆ డివిడెండ్లో కూడా ఈ గురించి మాట్లాడదాం అనుకున్నాడు. పాయింట్ అంటే మన బ్రెయిన్లోకి ఎలా కాన్సెప్ట్ లోడ్ చేసుకోవాలో చెప్తున్నా. మేబీ అది ఉండకపోవచ్చు క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత, బట్ ఆ లైన్ చదివిన తర్వాత అయితే నాకు ఓకే ఆ పాయింట్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అనిపించింది. ఈజ్ ద షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ హ్యావింగ్ 15%. అమ్మ మన ఈలో ఎంత పర్సెంటేజ్ ఉంటే చాలు? మినిమం 10%. పక్క ఇంకా రెండో లైన్ చదవగానే నాకు ఈ గురించే మాట్లాడుతున్నాడు అనిపించేసి. The accumulated profits of the company as on 31st March 2023 is 10 lakhs. The company lent 1 lakh rupees to Tico by an account. Tico ante evadamma shareholder. So by an account payee bank draft on 1/10/2023. The loan was not concerned with the business of the company. Tico repaid the loan to the company by an account payee demand draft. Repay చేశాడంట. రీపే చేస్తే మనకి ఏమైనా సంబంధం ఉందమ్మా? రీపే చేస్తే లోన్ ఇస్తే చాలు డివిడెండ్. ఓకేనా? సో లోన్ ఇస్తే చాలు డివిడెండ్ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ 10 lakhs ఉన్నాయి. అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్. సో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ ద లోన్ ఈజ్ రీపేడ్ ఆర్ నాట్. మెటీరియల్ వెదర్ ద లోన్ ఈజ్ మెటీరియల్. సో రీపేమెంట్ ఆఫ్ లోన్ బై టీకో నాట్ ఎఫెక్ట్ ది టాక్స్. ట్రీటెడ్ యాస్ ఈజ్ ఇమ్మెటీరియల్. రీపే చేశాడా లేదా అనేది ఇమ్మెటీరియల్. మేబీ నువ్వు ఫ్యూచర్లో ఏదైతే ఇప్పుడు డివిడెండ్ అని ట్యాక్స్ చేస్తున్నానో నార్మల్ డివిడెండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది ఇస్తాను. అంతేగాని నువ్వు ఫ్యూచర్లో రీపే చేస్తాం కదా దీన్ని డీమ్డ్ డివిడెండ్ అనొద్దు అంటే కుదరదు. డీమ్డ్ డివిడెండ్ అంటాను నేను. ఫ్యూచర్లో నువ్వు ఏమైనా అడ్జస్ట్ చేసుకో నార్మల్ డివిడెండ్కి, అంతేగాని నేనైతే డీమ్డ్ డివిడెండ్ అంటాను అంతే. ట్యాక్స్ కట్టాలి ఎవరు? టీకో. హోంవర్క్ ఒకసారి చదవండి అమ్మా. So Meera, managing director of Spiritual Engineering Private Limited. 70% of the paid up capital is 20 lakhs, 70%. The balance as on, so 20 lakhs, the balance of general reserves as on 31st March 2023 is 6 lakhs. The company as on 1/7/2023 gave an interest-free loan 5 lakh rupees to the supervisor having the salary. Which supervisor? Having the salary of 4,000 per month, who in turn on 15th August 2023 advance the same amount of loan so taken from the company to so salary interest free loan 5 lakhs to its supervisor having salary of 4,000 per month, who in turn on 15th August 2023 advanced the same amount of loan so taken from the company to Srimati Meera. Indirectly
విచ్ ఈస్ బెనిఫిషియల్గా అంటే డైరెక్ట్గా మీరాకి ఇస్తే డీమ్ డివిడెండ్ అంటారని ఎవరో ఒక పర్సన్కి ఇచ్చి ఆ పర్సన్ వాళ్ళ వైఫ్కి ఇచ్చేలా చేశారు. The assessing officer held a tax amount of advance in the hands of Mira. Is the assessing officer correct? Yes, absolutely correct. Dividend tax in the hands of absolutely correct. No doubt అందులో ఎందుకు డైరెక్ట్లీ గివింగ్ ద బెనిఫిట్ టు ది మీరా. శ్రీమతి మీరాకి ఇచ్చారు సేమ్ టు ది శ్రీమతి వీరా కాబట్టి ఈస్ బెనిఫిట్ టు ది మిస్టర్ మీరా అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ యాజ్ పర్ సెక్షన్ ఎల్ చెట్టిఆర్ 2001 కేసులో కోట్ చేయకపోయినా పర్లేదు, ఆల్రెడీ యాక్ట్లోకి వచ్చేసింది కాబట్టి కేసులో కోట్. క్వశ్చన్ నెంబర్ 4. MNO Limited, a listed company, wanted some credit facilities from the bank for its business purpose. ఓకే, క్రెడిట్ ఏదో కావాలంట, ఓడి కానీ ఏదో ఉంటుంది కదా అది. షేర్ హోల్డర్ అమ్మా అంటే ఆడ షేర్ హోల్డర్ అనే ఉంది కదా. ఎవరెవరు? ఏ క్వశ్చన్ అమ్మా? అయిందే థర్డ్ది. అక్కడ ఎంప్లాయీ క్వశ్చనే అర్థం కాలేదు అసలు. మీరా ఫస్ట్ ఎవరికి ఇచ్చారమ్మా? సూపర్వైజర్కి ఇచ్చారు. ఆ సూపర్వైజర్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? అది తన వైఫ్కి ఇచ్చారు. ఓకే, ఆ, ఆ మీరా వైఫ్ అక్కడనే ఇచ్చారు. ఆ. బట్ ఆయన షేర్ హోల్డర్ కాదు కానీ. ఎవరు? మీరా. ఫస్ట్ పాయింట్ చదవమ్మా. మీరా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిరిస్ఫియల్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్డ్ 70% ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్. అర్థమైందా? 70 ఆయనకి ఇస్తే వస్తుందని ఎవరో ఒక ఎంప్లాయీకి ఇచ్చారు. అర్థమైందా? మీరా ఇస్ ద షేర్ హోల్డర్. ఆయనకి ఇస్తే డీమ్డ్ డివిడెండ్ అంటున్నారని ఎవరికి ఇచ్చారు? లోను సూపర్వైజర్కి ఇచ్చారు. సూపర్వైజర్ ఎవరు? ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? శ్రీమతి మీరాకి ఇచ్చారు. ఓకేనా? అర్థమైందా? ఈ పాయింట్ చదవాలా నువ్వు? డైరెక్ట్లీ బెనిఫిటింగ్ 10% కంటే ఎక్కువేగా 70% అంటే. ఎస్, సరే. 4th one. MNO Limited, లిస్టెడ్ కంపెనీ, వాంట్ సమ్ క్రెడిట్ ఫెసిలిటీ ఏదో కావాలంట బ్యాంక్ దగ్గర నుంచి. ఓకే, ద బ్యాంక్ ఇన్సిస్టెడ్ ఆన్ పర్సనల్ గ్యారంటీ ఆఫ్ ది డైరెక్టర్ యాజ్ ఏ ప్రీ కండిషన్ ఫర్ ప్రొవైడింగ్ ది ఫైనాన్షియల్ అసిస్టెంట్. సరే, MNO లిమిటెడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు క్రెడిట్ ఫెసిలిటీ కావాలి అంటే ఈ మీ డైరెక్టర్స్ నాకు గ్యారంటీ ఇస్తే ఈ కంపెనీకి నేను లోన్ ఇస్తాను, ఆ క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తాను అని చెప్పారంట. సో డైరెక్టర్స్ వర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది కంపెనీ who were drawing salary from the company. A resolution was passed by paying commission to the directors sum of 24,50,000 each as a paid as commission to calculate is 1.5% of principal amount in respect of which personal guarantee was furnished by the directors to the bank. ఈ డైరెక్టర్స్ ఎవరు సార్? ఆ కంపెనీలో ఎంప్లాయీసే. సో ఏం చేశారు? మేము కంపెనీకి గ్యారంటీ ఇస్తున్నాం, కంపెనీకి లోన్ వస్తుంది కాబట్టి మాకేంటి, మీకేంటి ఏముంది సార్? మీకు కమిషన్ ఎంత? కమిషన్ 24,50,000. ఎక్కడి నుంచి వచ్చింది 24,50,000? దిస్ 24,50,000 ఈజ్ 1.5% ఆఫ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ లోన్. సో మా అర్థమైందా? జనరల్గా ఎవరైనా సరే గ్యారంటీ ఇస్తే కమిషన్ అడుగుతారు. సో బయట వాళ్ళు మీరు కమిషన్ ఇస్తారు కదా సార్, అలాగే మాకు కూడా కమిషన్ ఇవ్వండి అని వీళ్ళే ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది. కంపెనీ ఈజ్ డిఫరెంట్, డైరెక్టర్స్ ఆర్ డిఫరెంట్, రైట్? కమిషన్ తీసుకున్నారు. వెల్, ఫైన్, వెరీ గుడ్. ద ఎస్ఎస్సి claimed the expenses as a business expenditure. సో బిజినెస్ ఎక్స్పెన్స్లో క్లెయిమ్ చేసుకుందంట. ఎవరు? MNO లిమిటెడ్. బట్ బై అప్లయింగ్ సెక్షన్ పీజీబీపీగా సరే అయినా వినండి. సో బై అప్లయింగ్ సెక్షన్ 36, the assessing officer held that amount was not paid to them as a commission. The same was have been payable as dividend in the action of the assessing officer. Correct. Sir, if the amount was not paid to them as a కమిషన్గా పే చేయలేకుండా ఉండుంటే నువ్వు అది డివిడెండ్ ఇచ్చేవాడివి కాబట్టి కదా. ఏదైనా సరే డైరెక్టర్స్కి నువ్వు ఏం చేసావు? నువ్వు ఏం చేసావమ్మా? నువ్వు డైరెక్టర్స్కి కమిషన్ ఇచ్చావు, దాన్ని నేను డీమ్డ్ డివిడెండ్ అంటానంటాడు. దాన్ని ఏమంటాడంటే డీమ్డ్ డివిడెండ్ అంటాడంట. ఎక్కడైనా అలాంటిది ఎక్కడైనా చదివారా? మరియు 222 కానీ ఎక్కడైనా ఇలాంటి పాయింట్ ఎక్కడైనా చదివారా అమ్మా? ఏదైనా కమిషన్ ఇస్తే ఆ కమిషన్ని డీమ్డ్ డివిడెండ్ అంటారు అనేది ఎక్కడైనా చదివారా? 222Aలో కానీ, Bలో కానీ, Cలో కానీ, Dలో కానీ, Eలో కానీ ఎక్కడైనా వచ్చిందా? లేదు సార్. లేదు.
డీమ్డ్ డివిడెండ్ అనే ప్రొవిజన్ ఆ ఏబిసిడిలో ఉన్న కేసెస్లో మాత్రమే అప్లై చేయాలి. మనకు కనిపించిందంతా డీమ్డ్ డివిడెండ్ అంటే కొడతారు. సో అదొకటి. సో ఇట్ ఈస్ నాట్ డీమ్డ్ డివిడెండ్. అదే స్టోరీ మొత్తం చెప్తాడు మళ్ళీ. డైరెక్టర్స్ ఆర్ ఎంటైటిల్ టు రెమ్యునరేషన్ సర్వీసెస్. వాళ్ళు డైరెక్టర్స్కి ఏమి ఇస్తారమ్మా? రెమ్యునరేషన్ ఇస్తారా, డివిడెండ్ ఇస్తారా? రెమ్యునరేషన్. పర్సనల్ గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కమిషన్ కూడా ఇచ్చాము, నో డౌట్ అందులో. సో ఇది ఇంత కమర్షియల్ విజ్డమ్. జనరల్గా అందరికి బయట వాళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఇచ్చాము, ఏం లేదు. అండ్ ఇట్స్ రియల్ అండ్ జెన్యూన్. సో డైరెక్టర్స్ ఆర్ నాట్ రెసిపియంట్. డైరెక్టర్స్ వర్ నాట్ ఎంటైటిల్ టు రిసీవ్ ద అమౌంట్ యాజ్ కమిషన్ లీవ్ ఆఫ్ డివిడెండ్. అదేం డివిడెండ్ కింద ట్రీట్ చేయకూడదు. డివిడెండ్ ఈస్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్, నాట్ టు ది డైరెక్టర్స్. డైరెక్టర్స్ ఆర్ నాట్ షేర్ హోల్డర్స్. ఎక్కడేం చెప్పాడు ఆ క్వశ్చన్లో డైరెక్టర్ షేర్ హోల్డర్స్గా ఉన్నాడని? నో. The payment of commission cannot be taken as deemed dividend. Dividend would result in payment to shareholders, not selected. Therefore, the action of assessing officer holding the amount is not paid the commission. కమిషన్ అనేది ఎక్స్పెండిచర్ కింద చూపించినంత మాత్రాన నువ్వు దీన్ని డీమ్డ్ డివిడెండ్ అని అనేటోళ్ళు కరెక్ట్ కాదు. ఎక్కడైనా డైరెక్టర్ షేర్ హోల్డర్స్ అని చెప్పాడా? ఈవెందో చెప్పినా సరే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ వదిలేయాలి కదా. ఇట్ విల్ నాట్ కవర్ అండ్ ABCDE. That is not loan, that is not advance, that is not asset, that is not anything. And even the directors are not shareholders. క్లియర్గా చెప్పాడు క్వశ్చన్లో, ఎక్కడా చెప్పలేదు షేర్హోల్డర్స్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంటెన్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఇస్ నాట్ కరెక్ట్. సింపుల్ అమ్మా. హోంవర్క్ సార్, డీమ్డ్ డివిడెండ్ మీద ఈసారి క్వశ్చన్ రావచ్చు అమ్మా. MCQ అయినా రావచ్చు, లేకపోతే క్వశ్చన్ అని రావచ్చు. బీ కేర్ఫుల్. ATM మీద క్వశ్చన్ రావచ్చు. ఆల్రెడీ ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో, ఈసారి మళ్ళీ అడగవచ్చు. ATM మీద బాగా చూసుకోండి. సింపుల్గానే అడుగుతాడు. ATM అడిగితే ఎప్పుడైనా సరే అమెండ్మెంట్ మీద క్వశ్చన్ అడిగాడంటే చాలా సింపుల్గా అడుగుతాడు. అమెండ్మెంట్ తెలిస్తే చాలు ఆన్సర్ వచ్చేసేలాగే అడుగుతాడు. డెప్త్ ట్విస్ట్ అడుగుతాడు. మేబీ అటెంప్ట్స్ పోను ట్విస్ట్ ఏమన్నా పెంచుతాడేమో కానీ బట్ సో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్లెయిన్ కంటెంట్, మీరు డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళు నీట్గా November-December అటెంప్ట్ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అమెండ్మెంట్ మీద క్వశ్చన్ వచ్చిందంటే అది ప్లెయిన్గా ఉంటుంది. క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా చదివి ఆ అమెండ్మెంట్ అప్లై చేస్తే చాలు అనుకుందాం. ప్రస్తుతానికి డిసెంబర్ అటెంప్ట్ పేపర్లన్నీ కష్టం అంటారమ్మా అందరూ. ఎందుకు? ఏదేదో అడిగాడు, క్వశ్చన్ అర్థం కావట్లేదని. ఎందుకంటే అమెండ్మెంట్స్ చదువుకుని వెళ్ళరు వాళ్ళు. రెగ్యులర్ క్వశ్చన్స్ అడగడు, కొత్త క్వశ్చన్ క్రియేట్ చేస్తాడు అమెండ్మెంట్ మీద. ఎప్పుడైతే మనం పాత ఎగ్జామ్ పేపర్లు మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్తామో, అమెండ్మెంట్స్ చూసుకోము, వాళ్ళందరికీ టఫ్ ఉంటుంది ఆ పేపర్. ఎవరైతే అమెండ్మెంట్ మీద కూడా ఫోకస్ చేసి కొత్త పాయింట్స్ చదువుకొని అవి ఇవి కంబైన్డ్గా చదువుకుని వెళ్తారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది డిసెంబర్ పేపర్. సార్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే 11 క్వశ్చన్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామమ్మా. అవి కూడా ఈజీగానే ఉంటాయి, మీకు పెద్ద డిఫికల్టీ లెవెల్ ఏమి ఉండదు. కాకపోతే ఏదైనా చిన్న క్వశ్చన్స్ ఉంటే అది కూడా హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. దిస్ వన్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 5 హోంవర్క్. మణికంఠ కార్ గిఫ్ట్ ఇస్తే ఎగ్జామ్టెడా కాదా? కజిన్ అంట, కజిన్ రిలేటివా కాదా? రిలేటివ్ కాదు, మరి గిఫ్ట్ ఇచ్చారు. కారు వాల్యూ 2,50,000 అంట. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కదా, 50,000 కంటే ఎక్కువ ఉంది కదా. ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? 4,00,000 2,50,000కి ఇచ్చారు. డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 1,50,000, మోర్ దాన్ 50,000 డిఫరెన్స్ అమౌంట్. ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? ఎందుకు? రిలేటివే కదా కజిన్. కానీ కార్ అనేది గిఫ్ట్లో కవర్ అవ్వలేదనే పాయింట్ గుర్తు రాలేదా నీకు? మా చెప్పుకున్నావా లేదా? ఏం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇవి మాత్రమే గిఫ్ట్ ఇస్తే ట్యాక్సిబుల్. ఏవి మాత్రమే చెప్పాలి? ఏఏ, బిఎస్, డీజే, ఎస్ఐ, వి. ఏఏ అంటే ఏ ఫర్ అల్లు అర్జున్ పవర్ స్టార్ డీజే చేస్తుంటే ఎస్ఐ గారు వచ్చి విజిల్ వేశారు. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఏ ఫర్ అల్లు అర్జున్ కాదు. ఆర్కియలాజికల్ కరెక్షన్స్. అనదర్ ఏ ఫర్ వర్క్ ఆఫ్ ఆర్ట్. పి ఫర్ పెయింటింగ్స్. ఎస్ ఫర్ స్కల్ప్చర్స్. డి ఫర్ డ్రాయింగ్స్. జే ఫర్ జ్యువెలరీ. ఎస్ ఫర్ ఇంకొక ఎస్ అమ్మా షేర్స్ ఆర్ సెక్యూరిటీస్.
ఐ ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, లాస్ట్లో వి ఫర్ వర్చువల్ డిజిటల్ అసెట్. అమ్మ మణికంఠ కార్ అనేది ఆ లిస్ట్లో ఉందా లేదా? లేదు. లేదు. మరి గిఫ్ట్ ట్యాక్స్ అవుతుందా అవదా? అవ్వదు. అందుకనే డైరెక్టర్ గారు హీరో గారికి కార్ గిఫ్ట్ ఇచ్చేది. అందుకనే డైరెక్టర్ గారు హీరో గారికి, హీరో గారు డైరెక్టర్ గారికి విస్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చేది. ఇవన్నీ టాక్సబుల్ కాదు. చాలా కేర్ఫుల్గా క్వశ్చన్ చదవాలి. కార్ ఈజ్ నీల్ ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ యాజ్ పర్ సెక్షన్ 56 కార్ ఈజ్ హోంవర్క్. హోంవర్క్ అలాంటి పాయింట్స్ అమ్మ సింపుల్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి, ఈజీగా చదువుకుంటే అర్థమైపోతుంది. ఇంటర్మీడియట్ క్వశ్చన్ అది, సిఏ ఎంటర్ క్వశ్చన్ అది, సిఏ ఎంటర్ సిఎం ఎంటర్ క్వశ్చన్ అది. హోంవర్క్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇది అమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్. డైరెక్ట్ అప్లికేషన్ అంతే. ఇక కార్ ఇది సేమ్ అయ్యే పాయింట్స్ ఉంటాయి, అమౌంట్లు మారుతాయి అంతే. కార్ అని అదని ఎంటర్ క్వశ్చన్ అది కూడా ఎంటర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 మనం చేద్దాంలే, క్వశ్చన్ నెంబర్ 1 కూడా మనం చేద్దాంలే. నెంబర్ 1, 2 అంటే ఈజీయే కానీ ఒకసారి చెప్తే బాగుంటుంది. అయిపోయిందా? రేపు అందరూ హోంవర్క్ చేసుకునండి. హోంవర్క్ చేయట్లేదు అసలు మీరు, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే ఫైనల్ అయిపోద్ది. ఫైనల్ అయిపోతే మంత్లీ 1 lakh వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే, అట్లీస్ట్ 50 or 60. Thank you, sir.